కేఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం గత వారం కంటే కొంచెం మెరుగైనటువంటి ఫలితాలు మీకు లభించడానికి అవకాశాలు ఉన్నాయి. మరి శత్రు పీడ పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ధనము ఆకస్మిక ధనలాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచనలతో మీరంతా కూడా ఉంటారు. ఎన్ని రకాల ఆర్థిక సమస్యలు ఏం చెయ్యాలి అసలు పిచ్చెక్కిపోయి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏదో ఒక నైతిక ధైర్యం, ఏదో ఒక ధైర్యం మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక మొండి ధైర్యంతో మీరు అనుకున్న పని ఏ విధంగానైనా సరే నేను సక్సెస్ చేయాలి అని కరుడు కట్టుకుని, మీరు కంకణం కట్టుకుని కరుడు కట్టినటువంటి తీవ్రవాదిలాగా కష్టపడడం అనేటటువంటిది చేస్తారు. కాబట్టి సక్సెస్ సాధిస్తారు. ఈ యొక్క గురుడు లాభస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. విద్యార్థులందరూ కూడా పరీక్షలు రాస్తూ ఉంటారు. మరి ఇటువంటి వాళ్ళంతా కూడా విద్యార్థులు మరి పరీక్షల్లో ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అది మీ తప్పిదం కాదు. మరి అంతా కూడా మరి మీ యొక్క అష్టమ శని గ్రహ ప్రభావము ఇవన్నీ కూడా తెలుసుకునే లోపల మరి ఇవి పరీక్షలో మళ్ళీ రీవాల్యుయేషన్ వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అప్లై చేసుకుంటారు. అండ్ ఎవరైతే వివాహాలు కావాలి అనుకుంటున్నారో ఈ కర్కాటక రాశి వారు, మరి వాళ్ళకి వివాహాలు అవడానికే అవకాశాలు ఉన్నాయి. వారు వద్దన్నా సరే పెళ్లి కూతురులు లేదా పెళ్లి కొడుకులు మరి నిర్బంధంగా ఏదో ఒక నిర్బంధ పరిస్థితులను తీసుకొచ్చి పెళ్ళి అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి మీకు తెలిసిన వాళ్ళతోనే మీకు వివాహాలు అయిపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. కొత్త గోల్స్తో కొత్త ఉత్సాహంతో పరుగులు వేసేటటువంటి ఈ యొక్క పర్వంతో మీరంతా కూడా కష్టపడతారన్నమాట. సో న్యూ బ్లడ్ ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి కసి మీకు వస్తుంది. ఎంతసేపు రొటీన్ వర్క్ అయినా చేయడం అని ఆలోచిస్తారు. కాబట్టి రాజకీయ నాయకులకి కొత్త పదవులు కొంచెం ఆలస్యంగా అయినా రావడం జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట ప్రారంభిస్తారు, పంటను చేస్తారు సేద్యం. అలాగే అధికమైనటువంటి ధాన్యం మనకి రావడం ద్వారా మీరంతా కూడా రైతులు చాలా సంతోషిస్తారు. ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులను అందరినీ కూడా మీరు కొని చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది చేస్తారు. కాబట్టి ఈ రాశి వారు ఈ నెలలో ఈ అనేక బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, కాలేజీలో డుమ్మాలు కొట్టడం ఇవన్నీ కూడా చేస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి నవగ్రహాల రావి చెట్టును ఎత్తుక్కోండి. ఆ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు కనీసం శనివారం నాడైనా చేయండి. 108 ప్రదక్షిణాలు కాకుండా మీరు ఏదో 21 ప్రదక్షిణాలు 54 ప్రదక్షిణాలు చేస్తే బాగుంటుంది అనుకునేటటువంటి వాళ్ళు రోజు కూడా చేసుకోవచ్చు. ఏ చెట్టు యొక్క ఆకుల్ని మీరు కొయ్యొద్దు. ఆ యొక్క ఆకులు దాని అంతకది పడితే మాత్రం తెచ్చుకొని అక్కడ శివాలయం మీద శివుడు బొమ్మ మీద పెట్టి ఓం నమః శివాయ అని అంటూ ఉండండి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వారంలో ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే కలుగుతాయి.